హాయ్ అండి, నమస్తే. నేను ఈ ఫ్రాక్ని శారీతో స్టిచ్ చేశాను. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట. వర్క్ బ్లౌజ్ వచ్చిందండి. శారీకేనో ఇలాంటి బ్లౌజెస్ వస్తాయి కదా, మిషన్ వర్క్ బ్లౌజెస్. నేను జస్ట్ ఇది ప్రిన్స్ కట్ కింద సైడ్ జిప్తో స్టిచ్ చేశాను అనమాట. ఇలా ఉంటుంది. బోట్ నెక్ ఇచ్చాడు, బ్యాక్ ఫ్రంట్ బ్యాక్. ఇది శారీ అనమాట. ఇది ఆల్రెడీ నేను కట్టుకున్న శారీ అనండి, ఓల్డ్ శారీనే. సో దీన్ని నేను ఫ్రాక్ కింద స్టిచ్ చేశాను. ఫస్ట్ ఇక్కడ నడుము కొలత ఎంత ఉందో చూసుకోవాలి. ఇది బ్లౌజ్కి అయితే మనకి ఫిట్గా ఉండాలి, కానీ గౌన్కి అయితే అలా ఉండవసరం లేదు కదండి. సో నేను దీన్ని కొంచెం సైడ్న కుట్లిప్ప తీసాను అనమాట, ఒక 1 ఇంచు పెరిగేలాగా. ఇది శారీ. ఈ శారీని ఈ విధంగా ఒకసారి ఐరన్ చేసేస్తే నీట్గా ఉంటుంది అనమాట. ఇలా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. మీకు అర్థమయ్యే విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసి చూపిస్తానమాట. ఈ విధంగా 4 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత నేను దీనికి లైనింగ్ ఏం వేయట్లేదు. ఇదే డబల్ లేయర్ వచ్చే విధంగా స్టిచ్ చేస్తాను అనమాట. ఈ విధంగా ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి వేసుకోవాలి. ఇక్కడ మొత్తం క్లియర్గా కనపడలేదు కదండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇలాగా పరిచిన శారీని, ఇది కొంచెం పెద్ద చీరేను, ఇలా 4 లేయర్స్ వేసాను. ఇలాగ కనుక కట్ చేస్తే ఫుల్ సర్కిల్ వస్తుంది. నేను దీన్ని హాఫ్ సర్కిల్ మాత్రమే స్టిచ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా అనమాట, చూస్తున్నారు కదా. ఇలాగా 1 సైడ్కి 4 లేయర్స్ మీద ఉన్న క్లాత్ని ఇలాగా సమోసా మాదిరి వేసి, అంటే ఇది 8 లేయర్స్ ఉందన్నమాట ఇది. ఇప్పుడు నేను ఒక కోణం నుంచి కిందకి 10 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. 10 ఇంచెస్ మార్క్ చేస్తే నాకు ఇక్కడ నడుము కొలతకి కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. ఎప్పుడు కూడా నేను 10 ఇంచెసే మార్క్ చేస్తాను. అంటే ఇక్కడ మన నడుముకి ఇది హాఫ్ సర్కిల్ కాబట్టి నడుము కొలతను బట్టి బై 4 చేసుకోవాలన్నమాట. అది ఖర్చులో కొంచెం వెళ్ళిపోగా మనకు కావాల్సినంత సైజు వచ్చేస్తుంది. బై 4 చేయాలి. సపోజ్ 38 ఉంది అనుకోండి, 38/4 చేయాలి. 40 ఉంటే 40/4 చేయాలన్నమాట. అలా అనమాట. ఇప్పుడు అక్కడి నుంచి కిందకి నేను 30.5 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. అంటే కరెక్ట్గా మోకాళ్ళ కిందకి ఉండేటట్టు, ఈ ఫాల్ పోయేటట్టు కట్ చేస్తాను. ఇక్కడి నుంచి కిందకి ఈ విధంగా సర్కిల్ మాదిరి ఈ విధంగా డ్రా చేయాలన్నమాట. మీకు మళ్ళీ అర్థమయ్యేలాగా దగ్గరికి చూపిస్తున్నానండి. ఇలాగ మార్క్ చేసేసుకోవాలి గీసిన డాట్స్ని మొత్తాన్ని కూడాను. ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం దగ్గరికి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి కోణం దగ్గర నుంచి కిందకి 10 ఇంచెస్ మార్క్ చేశాను. ఆ 10 ఇంచెస్ దగ్గర నుంచి కిందకి 30.5 ఇంచెస్ మన కావాల్సినంత పొడవు పెట్టుకోవచ్చు. ఇలా మొత్తము కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి, అంతేనండి. చాలా ఈజీ. నేను లైనింగ్ కూడా వేయలేదు. అసలే దీన్ని రీయూజ్ చేస్తున్నాం, మళ్ళీ దీనికి లైనింగ్ వేయటం ఎందుకని చెప్పి మొత్తం శారీ మొత్తాన్ని దీనికి ఇలాగా పెట్టేశాను అనమాట. డబల్ లేయర్ కింద ఫ్రాక్ స్టిచ్ చేసేసాను. మీకు ఇలాగ ప్రిన్స్ కట్ బ్లౌజ్ శారీస్ ఏమన్నా ఉంటే మీరు ఇలాగ ఒకసారి ట్రై చేయొచ్చు. డ్రెస్ కింద వేసుకొని శారీ కట్టుకునే టైం లేకపోతే ఇలా డ్రెస్ కింద స్టిచ్ చేసేసుకోవచ్చు. పొద్దున పూట వర్కింగ్ ఉమెన్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం మందికి పుష్ అవుతుంది అనమాట వీడియో అనేది. ఓపెన్ చేస్తే ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇది 4 లేయర్స్ అనమాట. ఇది 2 లేయర్స్. ఇప్పుడు ఈ 2 లేయర్స్ కింద నేను మిషన్ మీద జిగ్జాగ్ చేసేస్తున్నాను. ఇక్కడ నడుముకి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట, అంతేను. బ్లౌజ్ నడుముకి ఇక్కడ కట్ చేసిన దానికి ఇక్కడ 2 లేయర్స్ని ఈ విధంగా జిగ్జాగ్ మోడ్లో పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి దీని మీద ఇలా స్టిచ్ చేసేయటమే అనమాట. నా దగ్గర ఈ మిషన్ ఉంది కాబట్టి నేను జిగ్జాగ్ చేస్తున్నాను. లేదు అనుకుంటే మీరు నార్మల్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయచ్చు. కానీ ఈ అంబ్రెల్లా ఫ్రాక్స్కి ఏంటంటే జిగ్జాగ్ చేస్తేనే లుక్ వస్తుంది అనమాట. ఈ విధంగా 2 లేయర్ని కలిపి పట్టుకొని నేను ఇలాగ జిగ్జాగ్ చేస్తున్నాను అనమాట. సింగిల్ లేయర్ కూడా బాగానే ఉంటుంది, కానీ ఇలా 2 లేయర్లు కలిపి జిగ్జాగ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం బలంగా వస్తుంది అనమాట. ఈ శారీ కొంచెం పలచగా ఉంది కదా, మనం అందుట్లో లైనింగ్ కూడా వేయట్లేదు. సో చాలా బాగుంది ఫినిషింగ్ వచ్చేసరికల్లా. ఇలా 2 లేయర్లు కలిపి జిగ్జాగ్ చేశాను. ఇదిగోండి ఎంత బాగుందో, నీట్గాను స్ట్రాంగ్గా కూడా ఉంది.
ఇప్పుడు మొత్తం లుక్ అయితే ఇలా ఉందన్నమాట. కిందంతా జిగ్జాగ్ చేస్తాను. ఇప్పుడు పాదం మార్చేసి జస్ట్ బ్లౌజ్కి అటాచ్ చేయటమే కదా, ఇంకేం లేదు ఇందులో. చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఆ బ్లౌజ్ నడుంకి దీన్ని స్టిచ్ చేయడమే. స్టిచ్చింగ్ మోడ్లో పెట్టేసేసి ఇప్పుడు పాదం మార్చేసేసి ఈ బ్లౌజ్ మంచు వైపున ఈ కుట్టుకున్నది ఏదైతే ఉందో దీన్ని ఈ 2 లేయర్స్ కలిపి మనకి స్టిచ్చింగ్కి కొంచెం క్లాత్ ఉంచుకోవాలి కదా, ఒక 1/2 ఇంచ్ అలాగా అవతలకి ఉంచుకొని ఇంకా అటాచ్ చేసేయటమే అనమాట. చాలా ఈజీ అండి. ఈ విధంగా అటాచ్ చేసేయడమే. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇంత ఈజీ అయిపోయింది. జస్ట్ ఐడియా అంతేను. ఇది వర్క్ బ్లౌజ్కి ప్రిన్స్ కట్ బ్లౌజే కరెక్ట్ స్టిచ్చింగ్ మెథడ్. డిజైన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కప్స్ మోడల్ కానీ డార్స్ మోడల్ కానీ స్టిచ్ చేస్తే. ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టాను కాబట్టి నేను ఇలాగా శారీ ఇలా కట్ చేసి స్టిచ్ చేశాను. నార్మల్ బ్లౌజ్ అనుకోండి అంత బాగోదు. సో ఈ కట్ చేయగా శారీలో కట్ చేయగా కింద వైపు క్లాత్ ఉంటుంది కదా, దాన్ని బాడీ కింద కట్ చేసుకొని లైనింగ్ వేసి స్టిచ్ చేసుకోవాలి. ఇది కొంచెం బ్లౌజు లైనింగ్ బ్లౌజు ఈ శారీ 2 పీసెస్ కాబట్టి ఇది కొంచెం అదిరిందనమాట మిషన్ అంతేను. పైగా కింద నేను టేబుల్ కాకుండా కింద నేల మీద పెట్టి స్టిచ్ చేయను. నా అంత హైట్ పెట్టి స్టిచ్ చేస్తాను అనమాట. అంటే నేను మరీ కిందకి నేల మీద పెట్టి స్టిచ్ చేయను అనమాట. ఒక పెట్టి లాంటిది ఉంటుంది, దాని మీద పెట్టి స్టిచ్ చేస్తాను అనమాట. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దీన్ని ఎలా అరేంజ్ చేశాను అనేది. ఈ మిషన్ ఉంది కాబట్టి నేను స్టిచ్చింగ్ కూడా దీని మీద స్టిచ్ చేశాను. అలాగే జిగ్జాగ్ చేశాను కాబట్టి ఇలా మొత్తము కూడా అటాచ్ చేస్తాను అనమాట. నేను చెప్పాను కదండి, నడుము కొంచెము ఒక కుట్లు డార్స్ వేస్తాం కదా ఖర్చులోకి, అది మటుకు విప్పి దీన్ని అటాచ్ చేశాను అనమాట. ఇలా మొత్తము నడుము అటాచ్ చేశాను. ఎక్కడ కూడా దీనికి కుచ్చు అనేది పెట్టకూడదు. కుచ్చు పెడితే పైన లుక్ అనేది పోతుంది. ఇప్పుడు ఈ ఉన్నది కొంచెం మిగిలిందంటే అది అటాచ్ చేయాలి కదా, అటాచ్మెంట్లో కలిపేస్తాను. సైడ్ జిప్ వేసాను కాబట్టి ఆ జిప్ కింద దగ్గర నుంచి ఇలాగ అటాచ్ చేసుకోవాలి. 4 లేయర్స్ కలిపి అటాచ్ చేయాలన్నమాట. అంతేనండి, చాలా ఈజీగా ఇలాంటి ఫ్రాక్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇది బ్లౌజు మీ పాపకు కావాలంటే కొంచెం టైట్ చేసి ఇది స్టిచ్ చేసుకోవచ్చు. ఇది నా బ్లౌజ్ కాబట్టి నాకే స్టిచ్ చేశానండి. వీలైనంత మటుకు థంబ్నెయిల్లో ఫోటో పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి ప్లీజ్, లైక్ అండ్ షేర్.